హాయ్ అండి, నేను మీ రోజా. ఈరోజు రాడిస్తో ముల్లంగి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో రాడిస్ అంటారు. దీంతో నేను పరాటా అనేది చేస్తున్నాను. ఇది ఎండాకాలంలో చలవ చేస్తుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ అనమాట. అయితే ఇప్పుడు పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రాడిష్ని తురుముకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బౌల్లో పూరీ పిండి ఒక 2 కప్పులు, అలాగే హాఫ్ కప్ పూరీ పిండి మైదా వేసేసుకొని దాంట్లోనే తురిమిన రాడిష్ వేసేసుకోవాలి. అలాగే దీంట్లో తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకొని దీంట్లో ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడంత మిర్చి పౌడర్, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో లో క్యాలరీ ఉంటుంది, న్యూట్రియంట్ మంచిగా ఉంటుంది, రిచ్ వెజిటేబుల్ విత్ మెనీ హెల్త్ బెనిఫిట్స్ అండి. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ రాడిష్లో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే రాడిష్ అనేది బ్లడ్ షుగర్ అండి, సూపర్ హార్ట్ హెల్తీ. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ చూసుకుంటూ మనం చపాతీ పిండిలా రెడీ చేసేసుకోవాలి. ఎందుకంటే రాడిష్లో మనకి వాటర్ ఉంటుంది కదా, కాబట్టి ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాతనే వాటర్ అనేది మనం ఇక్కడ చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. అలాగే గుడ్ ఫర్ కిడ్నీస్, యాక్ట్స్ యాజ్ ఏ న్యాచురల్ డైరెట్, హెల్ప్స్ క్లీన్నెస్ కిడ్నీస్ అండ్ యూరినరీ ట్రాక్ట్. ఇందులో ఇలా చాలా హెల్తీ బెనిఫిట్స్ అనేటివి రాడిష్లో మనకి ఉంటాయన్నమాట. మీరు సమ్మర్లో చేసుకుంటే చాలా హెల్తీ, మనకి డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మనం చపాతీ పిండిలా దీనైతే మనం మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే వదిలేసి 10 నిమిషాల తర్వాత చపాతీ పీట ఉంటుంది కదా, చేసే పీట పైన ఇలా తీసుకొని ఒకసారి పిండిని మంచిగా మిక్స్ చేసేసి, ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో చిన్న చిన్న బాల్స్లా తీసేసుకొని సేమ్ చపాతీ లాగే మనం ఈ పరాటా కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చేసేసి మనం పిండి అనేది అద్దుకొని, ఒకటేసారి పిండి అద్దుకోవాలి, మళ్ళీ అద్దకూడదండి. ఒకసారి ఇలా అద్దుకున్న తర్వాత ఈ చపాతీగా మనం సేమ్ రోల్ చేసేసుకోవాలన్నమాట. ప్యాన్ కూడా పెట్టానండి, ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది. చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసాం కదా, చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎంతో హెల్తీ అయిన రెసిపీ కూడా. అలాగే ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. నేను ఇక్కడ పరాటా అనేది వేసేసాను. ఇది ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనం వేసేసుకోవాలి. దీనికి నెయ్యి కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, అలాగే నూనె అంటే ఆయిల్తో కూడా మనము చేసేసుకోవచ్చు అనమాట. సేమ్ మన చపాతీ లాగానే దీన్ని కూడా కాల్చుకోవాలి. అలాగే ఇది కొంచెం టైం పడుతుంది కాలడానికి, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి. ఇలా ఒక సైడ్ ఆయిల్ వేసి తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఆయిల్ వేసేసి ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ముల్లంగి పరాటా అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన, రుచికరమైన, హెల్తీ అయిన ముల్లంగి పరాటా రెడీ అయిపోయింది మనకి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అంతే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ ముల్లంగి పరాటా అనేది పెరుగుతోటి తీసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.